మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 అభిరా. మేడం, ఒక్కసారి మా మిషన్ పనితనం చూడండి. చూసిన తర్వాత ఆశ్చర్యపోయి ఇలాంటి మిషన్ ఇంతవరకు చూడలేదని ఎంతో ఇష్టపడి వెంటనే మాకు ఆర్డర్ కూడా ఇస్తారు. ప్లీజ్ మేడం, మీరు నా కంటికి అన్నపూర్ణమ్మలాగా మహాలక్ష్మిలాగా కనిపిస్తున్నారు. అమ్మా అన్నవాడి ఆకలి తీర్చే దేవతలాగా ఉన్నారు మేడం. సరే, 2 నిమిషాల్లో నీ మిషన్ పనితనం చూపించి వెంటనే వెళ్ళాలి. ఆ మిషన్ పని బాగా చేస్తుందనిపిస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఏయ్, ఏంటి అలా దొంగలా చూస్తున్నావు? తొందరగా నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళు. అదేం లేదు మేడం. అయినా నేను దొంగోళ్ళలా ఉన్నానా మేడం? సేల్స్ మ్యాన్ని. ఎక్కడైనా బూజులాంటిది కనిపిస్తుందేమోనని చూస్తున్నాను, అంతే. నేను అప్పుడే చెప్పానుగా, మా ఇంట్లో బూజు, చెత్త, దుమ్ము, ధూళి లాంటివి ఉండవని. నువ్వు విన్నావా? పైగా అన్నపూర్ణమ్మలాగా మహాలక్ష్మిలాగా అని పొగిడి లోపలికి మరీ వచ్చావు. చూసావు కదా, ఇక వెళ్ళు. వెళ్ళి మరొక ఇంటిని చూసుకో. భలేవారే మేడం, బూజు చెత్త మీ దగ్గర లేకుంటేనే నా దగ్గర ఉంది కదా. ఏయ్, ఇల్లంతా ఎందుకు? అక్కడే కిందనే ఆల్లోనే చూపించు. అది నా రూము. అదెప్పుడు నీట్గా శుభ్రంగానే ఉంటుంది. మీకు తెలియదు మేడం, కంటికి కనిపించని క్రిముల్ని, దుమ్ముని, ధూళిని అన్నిటినీ ఈ మిషన్ క్షణంలో లాగేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఒరేయ్, నువ్వు క్లీన్ చేసింది చాలు, ఇంకా బయటికి నడు. హాల్లో చూపిస్తానని ఇల్లంతా చూస్తూ తిరుగుతూ చివరికి నన్ను ఇలా పిచ్చిదాన్లా తయారు చేస్తావా? నిన్ను అబ్బా అమ్మా అయ్యా రంగయ్య రంగయ్య అన్నయ్య ఒరే అన్నయ్య ఎక్కడ చచ్చారా ఇద్దరు? చచ్చినోడు ఎంత పనిచేశాడు, ఒళ్ళంతా నొప్పులు. అమ్మా రంగయ్య ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావురా? అమ్మో దెయ్యం. భుం భుం భైరవ, కం కం కాల భైరవ, హాం హాం హఠక్. ఉడుతా గురువా, అన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయి గురువా. భుం భుం షా కటక్ కహా, భుం భుం షా
భుం భుం షా భుం భుం షా బం బం షా కట్ కట్ కహా. బుడతా నీకెన్నిసార్లు చెప్పాలిరా నేను చదివే మంత్రం నువ్వు దాన్ని తిప్పి చదవాలని. మూర్ఖుడా. కటక్ భుంహా భుం కటక్ భుం భుం షా కటక్. గురువుగారు, మంత్రాలు చదవకుండానే మంత్రదండం మాయమైపోయింది, ఎముక ప్రత్యక్షమైంది. అంటే ఆ మట్టి కొండల్లో ఉన్న బూడిద ఎంతో బాగా పనిచేస్తుందన్నమాట. భుం భుం భైరవ కం కం కాల భైరవ హాం హాం హటక్. నీ కోరిక తొందరలోనే తీరబోతోంది భైరవ. 10 ఏళ్లలోపు పిల్లాడు నాకు చెందిన ఒక శిష్యుడి ఇంట్లో ఉన్నాడు. వాడి పేరు ఆదిత్య. నేను వాడిని చూడలేదు కానీ నాకు అందుతున్న సంకేతాల ప్రకారం నువ్వు కోరుకున్న పిల్లాడు బాలుడు. బహుశా వాడే అయ్యుంటాడు. పట్టుకుంటాను. పూర్తిగా అన్నీ తెలుసుకొని నీకే అర్పిస్తాను. నా సర్వశక్తులు నేను పొందుతాను. ఏరా చుట్టం, నీకు బాగా గుర్తుంది కదా? గుర్తుందిరా మట్టం, గుర్తుంది. అసలే మనం పగటిపూట ఒక ఇంటిని చూస్తాం, బాగా ఆశపడతాం. రాత్రి మరొక ఇంటికి వెళ్ళి బాగా తన్నులు తింటాం. ఈసారి అలా జరగదురా మట్టం. ఎందుకంటే ఈ చుట్టం ఎంతో తెలివిగా ఓ బండ గుర్తు పెట్టుకుని వచ్చాడు. నిజంగానా? నిజంరా, నన్ను నమ్ము. సరే, నమ్మక చేస్తానా? ఇక్కడ నుండి ఇంకెంత దూరం వెళ్ళాలి? దగ్గరకు వచ్చినట్టున్నాం. ఇలాగే ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే 2వ ఇల్లు 4వ ఇల్లు అనుకుంటా. సరే పద. ఏంటి? కొంచెం గట్టిగా. నెమ్మదిగా మాట్లాడు ఆదిత్య. శ్రద్ధగా చదువుతుండగా మనం ఎలా అల్లరి చేసి డిస్టర్బ్ చేయొద్దు. నా మట్టుకు నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే నా దగ్గరికి వచ్చింది నువ్వు. పైగా అల్లరి చెయ్యొద్దని నాకే చెబుతున్నావా? అది కాదా బీరా? ఎందుకు బ్యాగులోని పుస్తకాలన్నీ అలా బయటకు తీస్తున్నా? నా ఇష్టం, నీకేమవుతుంది? ఇంకెంత దూరం రా? వచ్చాం, దగ్గరకు వచ్చాం. కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే 3వ ఇల్లు 4వ ఇల్లు అన్నావు. ఇప్పుడు అదే అంటున్నా. ఏది మరి? ఇది 2వ రైటు. ఎక్కడా నువ్వు చెప్పినట్టు ఇల్లు రాలేదే. రాలేదంటే దానికి ఏమైనా కాళ్ళుంటాయా? ఉండవు కదా. మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు చేస్తుంది అదే కదా. నోరు మూసుకొని నడవరా, నన్ను ఎక్కువగా మాట్లాడించుకో. ఇదే ఇల్లురా. నీ ముఖం చూస్తేనే తెలుస్తుందిలే. ఇంకెందుకు ఆలస్యం? నెమ్మదిగా గోడ దూకి లోపలికి వెళ్దాం. అబ్బాచా, మాకు తెలియదండి. మరి వచ్చాడండి పెద్దరాయుడు చెప్పడానికి. ఏం చేస్తున్నావు? నా టెక్నిక్తో డోర్ని తెరుస్తాను. అవసరం లేదు. లేకపోతే ఇంట్లోకి ఎలా వెళ్దాం? నీకు అసలు బుద్ధుందా? ఈ కోపానికి ఏం తక్కువ కాదు. నాతో పాటు రా. నేను రాను. ఎందుకు రావాలి? ఈ ఇంటి గురించి నీకంటే నాకే బాగా తెలుసు. సరే, నీ కర్మ. ఇదేంట్రా, ఇంకా లైట్ వేసింది? వెళ్ళి అడిగిరానా? వెటకారమా? లేకపోతే నాకు మాత్రం ఏం తెలుసు? ఈ ఇంటి పెద్ద ఆయన పెద్ద బిజినెస్ చేస్తుంటాడు. బహుశా ఇప్పుడు కూడా ఆ పనిలోనే ఉండుంటాడు. నైట్ బిజినెసా? జోకా, నాకు నవ్వు రాలేదుగా. టీను, నిద్రొస్తుందా? లేదాదిత్య. ఆదిత్య, కాసేపు కబుర్లు చెప్పుకుందామా? నాకు నిద్రొస్తుంది టీను, నేను పడుకుంటాను. నువ్వు అభిరా కలిసి మాట్లాడుకోండి, సరేనా?
ఒరే ఒకసారి పైకి చూడు, లైట్ ఇంకా వెలుగుతుందా లేదా? లైట్ ఆరిపోయింది, ఇక మనం పని మొదలు పెడదాం. ఇప్పుడే కదా లైట్ తీసింది, అప్పుడే నిద్ర పడుతుందా? ఎందుకైనా మంచిది కాసేపు ఆగి ఆ తర్వాత మొదలు పెడదాం, లేకపోతే దొరికిపోయే ఛాన్స్ ఉంది రోయ్. నెమ్మదిగా నేను ఈ పైప్ పట్టుకొని పైకి వెళ్ళి చూస్తా. లోపలికి వెళ్ళే వీలుందంటే నీకు సిగ్నల్ ఇస్తా, అప్పుడు నెమ్మదిగా ఈ పైప్ పట్టుకుని వచ్చేయి నువ్వు కూడా. మాకు తెలుసు, మేము దొంగతనం చేయడానికే వచ్చాం. ఎరా చుట్టం, ధనవంతులు ఇల్లన్నా ఈ రూమ్ లో ఖరీదైన ఏమీ లేవు. ఈ రూమ్ని ఈ మనిషిని చూస్తుంటే తెలియడం లేదా వీడొక పనివాడని, ఇది వాడి రూమ్ అని. ఇప్పుడేం చేద్దాం? లోపలికి వెళ్దాం పదా. నీకు అసలు బుద్ధుందా? ఈ టైంలో తినటమేంట్రా? చూడగానే తినాలనిపించింది, తిన్నాను. అది నా ఇష్టం. ఆలస్యం చేయకుండా చేతికి ఏది దొరికితే అది బ్యాగులో వేయి. అదేదో నువ్వే చెయ్యి, నేను ఇంకా ఇల్లంతా తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయో చూస్తాను. నీ కర్మ, దొరికింది దోచుకొని ఆ తర్వాత వేరే దాని గురించి వెళ్ళొచ్చు కదా. ఏయ్ ఎవడరా నువ్వు? ఒరే మొద్దు, ఎన్నిసార్లు చెప్పాలరా? వెనక ముందు చూసుకో. నాకు తెలుసులేరా. ఏంటబ్బా ఎప్పుడూ లేనిది ఈ రోజు కొత్తగా ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. కొంప తీసి దొంగలు ఏమైనా పడ్డారా ఏంటి? చూద్దాం. అన్నీ నా బ్యాగ్లో వేయి. ఎందుకమ్మా? నాకు తెలియకుండా మొత్తం నువ్వే నొక్కేద్దామనే. అది కాదురా మట్టం, పని సులువుగా అవుతుంది కదా. నీ మాటలు నేను నమ్మను. ఆదిత్య, ఆదిత్య, ఏమైంది టీను? మన ఇంట్లో దొంగలు పడ్డారు. నిజమా? అవును ఆదిత్య, నిజమే. నేను నా 2 కళ్ళతో చూశాను. అయ్యయ్యో ఆగు, అభిరాన్ నిద్ర లేపుతా. ప్రతిదానికి అభిరా ఎందుకు చెప్పు? వాళ్ళకి నీ తెలివితేటలతో దెబ్బ కొట్టు. అప్పుడు నీ అత్తయ్య నిన్ను మెచ్చుకుని బాగా చూసుకుంటుంది. అలాగే టీను. ఎక్కడో దారిని పోయే దొంగలు. ఒక్కరోజుతో నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. దొంగతనం చేయాలన్న ఆలోచన నాకొచ్చినా బాగుండేది. ఇన్ని రోజులు ఓపిక పట్టిందంతా వృధా అయిపోయింది. అయ్యా, ఇప్పుడు అదెందుకు ఆదిత్య? నువ్వు చూడు. హలో పోలీస్ స్టేషన్. ఇదొక్కటి చాలురా మన లైఫ్ సెటిల్ కావడానికి. రే, ఇంతకుముందు హాలో లైట్ వేసలేదు కదా? మనం కట్టేసిన నలుగురే కాకుండా ఇంకా ఉన్నారా? దొంగతనం చేయడం తప్పు అంకుల్, ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అబ్బా, నీతులు చెప్తున్నావా? అయ్యో, నిన్ను ఏం చేస్తామో చూడరా. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాడబ్బా? అభిరా, ఆదిత్యని కాపాడు. నేనుండగా ఆదిత్యకి ఏమీ కాదు టీను.
ఏంటి అయ్యో 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 కాపాడండి, కాపాడండి, రక్షించండి. ఆదిత్య వెళ్ళి అత్తయ్య మావయ్య కట్లన్నీ విప్పేయి. అలాగే. నేనుండగా నా స్నేహితుడు ఆదిత్యని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. రంగయ్య, ఆదిత్య బాబు టిఫిన్ చేశాడా? రంగయ్య, నిన్నే అడిగింది, వినపడిందా? తిన్నాడమ్మా. ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడా? లేదమ్మా, బుద్ధిగా చదువుకుంటున్నాడు. ఇక నుండి ఆదిత్య బాబును ఇంకా బాగా చూసుకోవాలి, సరేనా? అలాగేనమ్మా. ఇక మీదట ఆదిత్య బాబుని ఇంకా బాగా చూసుకుంటాను. టైంకి పాలు, భోజనం, అలాగే బాబు ఏది తింటానంటే అది చేసి పెట్టు. అలాగే చేసి పెడతానమ్మా. ఏమిటో ఎన్నడూ లేనిది ఈవేళ కొత్త మర్యాద. ఏమైంది బాబు? అమ్మగారు తను మారిపోయాను ఈ విధంగా చెప్తుంది బాబు. 16 ఏళ్ల పడుచు పిల్లలా సిగ్గుపడింది చాలు. ఇప్పుడు నేను నీకోసం 25 ఏళ్ల కుర్రాడిని కాలేను. ఎందుకలా నవ్వుతారు? నువ్వు మామూలు కంటే ఇలా బొంగమూతిలోనే చాలా అందంగా ఉంటావు. రంగయ్య, ఆదిత్య టిఫిన్ చేశాడా? చేశాడు బాబు. వాడేడి? ఆదిత్య బాబు ఏదడిగితే అది, ఏది తింటానంటే అది తీసుకొస్తాను బాబు. ఇంతకు ముందు చూసిన దానికంటే ఇంకా బాగా చూసుకోవాలి, అంతేగా బాబు? అయితే రంగయ్య, నేను చెప్పాలనుకున్నవి నీకు ఎలా తెలిసాయి? ఎలా ఏముంది బాబు, ఇప్పటిదాకా ఇవే కదా అమ్మగారు చెప్పారు. అవునండి. ఏమిటి, అమ్మగారికి ఒక్కసారిగా ఆదిత్య మీద ప్రేమ పుట్టుకొచ్చింది? పుట్టకూడదా? పుట్టొచ్చు, కానీ ఆ ప్రేమ అబద్ధం కాకూడదు. లేదండి, ఆ ప్రేమ అబద్ధం కాదు. అయితే నువ్వు నిజంగానే మారిపోయానంటావు. అదంతే. నిజమో కాదో మీరే చూస్తారుగా. సరే, నీలో ఈ మార్పు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి నేను ఆఫీస్కి వెళ్ళనా? వెళ్ళండి. ఇక మీదట ఆదిత్యాని నా కన్న కొడుకులా చూసుకుంటాను. జాగ్రత్త. ఎల్లమ్మా. ఏరా అన్నయ్య, ఒక్కసారిగా అలా ఎందుకురా పిలుస్తావు? కొంపలేవో అంటుకుపోయినట్టు. ఏమైనా అంటే ఈ విధవ నవ్వొకటి. చిన్నపిల్లలే కాక పెద్దవాళ్ళు కూడా హడలిపోతారు. నేను అందరిలా నవ్వితే ఎలా చెల్లెమ్మా? ఈ నాగరాజుకు ఒక ప్రత్యేకం ఉండాలి కదా. ఇంతకీ ఎందుకురా పిలిచావు? అది అది చెల్లెమ్మా, డబ్బులు కావాలా? అబ్బా, ఎందుకురా అలా ప్రతిదానికి నవ్వుతావు? గుండె హడలిపోయి చెవులు పగిలిపోతున్నాయి. ముందు నవ్వాపరా. చూడరా దిక్కుమాలోడా. నీ నవ్వుకు నా చెవులు చిల్లుపడి రక్తం కారుతుంది. పోరా, ఇక్కడ నుండి లోపలికి వా. మరి చెల్లెమ్మా, నేను అడిగిన డబ్బులు. డబ్బులా? చచ్చినోడా, నవ్వుతో నా చెవులు పగలగొట్టింది కాక ఇంకా పైనుండి తిరిగి నన్నే డబ్బులు అడుగుతావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా నా కళ్ళ ముందు ఉంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. చెల్లెమ్మా, ఖర్చులకి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అన్నయ్య, నా దగ్గర కూడా డబ్బులు లేవురా. నువ్వు బాధలో ఉన్నావు గాని నేను మళ్ళీ కలుస్తానమ్మా. ఏమ్మా, తినడానికి ఏమైనా కావాలా? అవును డాడీ, రంగయ్యకి చెప్పి ఏమైనా తీసుకురమ్మను. అదిగో వెళ్ళి అత్తయ్యతో చెప్పు. నువ్వంటే అత్తయ్యకి చాలా ఇష్టం. నువ్వు అడిగిన వెంటనే రంగయ్యకి చెప్పి కావలసినవన్నీ తెప్పిస్తుంది.
అభిర 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 బిర బిర అభిర 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 బిర బిర అభిర 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 మంచికి మారు పేరే